అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, ఈ సాయంకాల వేళ మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఈ మంచి వాతావరణాన్ని, ఈ మంచి సమయాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో దేవా, ఎంతోమంది నాయన మీ మాటలు లేక నాయన, ఓదార్పు లేక ఎంతోమంది మీ పిల్లలు నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో జీవిస్తున్న ఈ వేళ తండ్రి, మీరు మమ్మను ప్రత్యేకపరుచుకుని నాయన మీ మాటలను వినే మంచి అదృష్టాన్ని, అవకాశాన్ని మాకు కల్పించినందుకై వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో దేవా, వింటున్న ప్రతి మాట కూడా నాయన మా హృదయములలో భద్రపరుచుకొని నాయన నీ కొరకు వాక్య ప్రకారం బ్రతికేవారుగా ఉండుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుతున్నాను. ప్రియులరా, మరి ప్రతి గురువారం బైబిల్ తరగతులు ఎంతో ఉన్నతంగా జరుగుతున్నాయి. మరి ఈ బైబిల్ తరగతుల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటున్నారు. లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకునేదానికన్నా దేవుని జ్ఞానమును మనం సంపాదించుకుంటే ఉన్నతంగా బ్రతుకుతాం మనం. ఈరోజు చాలామంది దేవుణ్ణి కలిగి లేక దేవుడు లేని కుటుంబాలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని గడుపుతున్నాయి. కానీ దేవుణ్ణి కలిగిన మనం ఆయన కొరకు ఉన్నతంగా బ్రతికితే ఆయన మనల్ని ఎంత నెమ్మదిగా, ఎంత ప్రశాంతంగా, మరి ఆయన క్రియలు మన జీవితాల్లో జరుగుతున్నాయో ఇప్పటికే మనం వాటన్నింటినీ కూడా చవి చూస్తున్నాం. ప్రియులరా, మరి లేఖనాల్లో నుంచి కొన్ని సందర్భాలను మనం ఆలోచిద్దాం. ఈరోజు భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన్ను మహిమపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికే మనమంతా పుట్టాం. కానీ ఈరోజు ఎందుకో చాలామంది దేవుడు అనగానే మనకేదో ఇస్తేనే ఆయన దగ్గరకు వద్దాం, ఆయన మనకి ఏదైనా మేలు చేస్తేనే ఆయన్ను నమ్ముకుందామని అవసరాల కోసం నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఆయన అవసరం తీరిస్తేనే ఆయన దగ్గరకు మనం వెళ్ళాలా? ఒకవేళ ఆయన మనం కోరుకున్నట్లుగా మన అవసరత తీర్చకపోతే ఆయన్ను విడిచిపెట్టాలా? ఈరోజు ఇలా బ్రతికే వారందరూ కూడా స్వార్థంగానే బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఈ 6 అడుగుల ఆకారాన్ని మనకిచ్చి, ఈ ఆకారంతో మనల్ని భూమి మీదకు పంపించి ఆయన్ను మహిమపరచమని చెప్పాడు, ఆయన్ను ఘనపరచమని చెప్పాడు. కానీ ఈ భూమి మీదకు వచ్చిన మనం ఈ దేహంతో ఎలా సుఖపడాలి, ఎలా సంతోషంగా బ్రతకాలి అని మాత్రమే నేర్చుకున్నాం. కానీ దేవుని కొరకు ఎలా కృతజ్ఞత కలిగి బ్రతకాలి అనేది మాత్రం నేర్చుకోలేదు. నిజంగా ఆయన గురించి చెప్పాలి అనంటే భూమి మీద కుమారులమైనటువంటి మనమే ఆయన గురించి చెప్పాలి. మన తల్లిదండ్రుల గురించి చెప్పాలి అనంటే ఎవరు చెప్పాలి? వారి గొప్పతనం గురించి మనం చెప్పగలం. ఎందుకంటే బాల్యం నుంచి కూడా తల్లిదండ్రులు మన ఆలనా పాలన చూస్తూ, మన కష్టాల్లో తోడుంటూ, నష్టాల్లో వెన్నుదన్నుగా ఉండి ధైర్యం చెప్పేవాళ్ళు, మన బాగును కోరుకునేవాళ్ళు, మన మంచిని కోరుకునేవాళ్ళు మన తల్లిదండ్రులు. వారి గురించి చెప్పాలి అంటే గొప్పగా అన్న బిడ్డలు తప్పితే మరొకరు అంత బాగా చెప్పలేరు. పక్కింటి వాళ్ళు చెప్తారా మన తల్లిదండ్రుల గురించి? కానీ మన తల్లిదండ్రుల గురించి మనం బాగా చెప్పాలి అనంటే మనమైతేనే ఆ సబ్జెక్టుకి మనం న్యాయం చేయగలం. అలాగే దేవుడు కూడా ఒక మహా ప్రణాళికతో ఈ భూమి మీదకు మనల్ని పంపించాడు. ఆయన గురించి చెప్పాలి అనంటే ఎవరు చెబుతారు? ఎవరు చెప్పాలి చెప్పండి? మనమే కదా చెప్పాలి. మనం ఎందుకు చెప్తామండి, మనకేం పని అని అంటారా? మనము సాక్షాత్తు
కన్న తండ్రి అయిన దేవునిలో నుంచి వచ్చినటువంటి భాగాలం మనం. ఆయనలో నుంచి వచ్చాము, ఆయన బిడ్డలం కనుక ఆయన గురించి చెప్పాలి అని అంటే మనమే చెప్పాలి. ఈరోజు ఆయన గురించి చెప్పేవాళ్ళు తక్కువ, కానీ ఆయన నుంచి వచ్చేవి ఏమున్నాయని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ. కానీ మనిషి ఎంత స్వార్థంగా బ్రతుకుతున్నాడో కదా. దేవుడు అందుకే ఊరికే అనలా, మనుష్యులు స్వార్థప్రియులు అన్నారు. స్వార్థాన్ని ప్రేమిస్తున్నారు, స్వార్థప్రియులుగా మారిపోయారు. కానీ ఆయన గురించి చెప్పాలి అని అంటే మనమే చెప్పాలండి. అందుకే ఈరోజు మీరు నేర్చుకోబోయే పాఠం, దేవునిని నిరూపించేది నరుడే. ఎవరట దేవుణ్ణి నిరూపించేది? దేవునిని నిరూపించేది నరుడే. ఎందుకు నరుడే నిరూపించాలి అని అంటే, ఆయన మనకిచ్చినటువంటి స్థానం ఎలాంటిదో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కోటాను కోట్ల జీవరాశులన్నింటికంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకిచ్చాడు. మనం కాకపోతే ఎవరు నిరూపిస్తారు చెప్పండి? మనమే కదా నిరూపించాలి. ఆయన గురించి చెప్పాలంటే మనమే చెప్పాలి. మనమే అనేదానికన్నా నేనే చెప్పాలి, నేనే ఆయన్ను గొప్ప చేయాలి, నేనే ఆయన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలి అని మనం అనుకుంటే అప్పుడు ఆయన గురించి మనం గొప్పగా చెప్పగలం. అలా అనుకుంటారా? చాలామంది అలా అనుకోరు. నేనేం చెప్తానులేండి, నా వల్ల ఏమవుతుందిలేండి, నేను స్త్రీని కదా, ఇంట్లో ఉన్నాను, నా వల్ల ఏమవుతుంది, మంచి వంటకం చేయమంటే చేసి పెడతా, మంచి బిర్యానీ చేయమంటే చేస్తాను, కానీ దేవుణ్ణి నిరూపించమంటే ఆ నిరూపణలు ఇవన్నీ మాకొద్దులే అంటారు. మరి ఎవరు నిరూపిస్తారు? స్త్రీలేమో ఇలా అనుకుంటున్నారు. మరి వృద్ధులైతే మా వల్ల ఏమవుతుందండి, అంతా అయిపోయింది, ఇక ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, అంతేనా? అంటే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు, కానీ దేవుడిచ్చిన ఈ జీవితంలో ఎలా బ్రతకాలో అనే విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాం. సరే పోనీ యవనస్తులను అడుగుదామా, దేవుణ్ణి నిరూపిస్తారా అని. మాకెన్ని పనులున్నాయి, మమ్మల్ని అప్పుడే దేవుని దగ్గరకు రమ్మంటారేంటి, మేము అనుభవించాల్సింది చాలా ఉంది, ఇప్పుడల్లా మా వల్ల కాదు, పొండి పొండి అంటారు. మరి ఎవరు? 40 ఏళ్ల పైబడిన వాళ్ళని అడుగుదామా, 30 ఏళ్ల పైబడిన వాళ్ళని అడుగుదామా? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరేంటండి ఇప్పుడు దేవుడు దేవుడు అని వస్తున్నారు, మాకెన్ని బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఈ వయసులోనే సంపాదించాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదిస్తాం, ఓపిక ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా, ఇప్పుడు దేవుడు గీవుడు ఇవన్నీ కుదరవు, కావాలంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు ఇవన్నీ కుదరవు, మా వల్ల కాదు అని అంటారు. అంటే ఈరోజు మనుషులు ఏ వయస్సు వారిని చూసినా దేవుణ్ణి నిరూపించడానికి మా వల్ల కాదు, మా వల్ల కాదు అని అంటున్నారు. మరి దేవుణ్ణి నిరూపించేది ఎవరండి? ఎవరు నిరూపించగలరు చెప్పండి? ఆయన మనల్ని కన్నాడు, ఈ భూమి మీదకు మనం ఆయన పని నిమిత్తం వచ్చామని ఎవరు నిరూపిస్తారు చెప్పండి? దేవుడు ఈ ప్రకృతిలో అన్నీ ఇచ్చాడు కదా మనకు, ఇచ్చి అన్నింటినీ అనుభవించండి, ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి అని చెప్పి అన్నీ ఇచ్చాడు కదా. ఉదాహరణకు ఇదే కాలం, ఎండాకాలం. ఎండాకాలంలో మనకి ఎక్కువగా ఏ ఫలాలు వస్తాయి? మామిడి పళ్ళు. మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి. మరి ఈ కాలంలో ముందుగా వచ్చే మామిడి పళ్ళను కొనడానికి ఎక్కువ మంది ఇష్టం చూపించట్లేదు. ఎందుకు ఇష్టం చూపించట్లేదంటే, ఆ కాయలట ముందుగా రాలిపోయిన వాటిని మందేసి పండించి అమ్మకానికి తీసుకొస్తారట. ఆ కాయలు అంత టేస్ట్గా ఉండవు, అందుకే ముందుగా వచ్చిన వాటిని కొనడానికి ఇష్టపడట్లేదు. మామిడికాయ బుట్ట దగ్గరికి వెళ్ళిపోయి కాయలు తీయగా ఉంటాయా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? బ్రహ్మాండంగా ఉంటుందండి చూడండి అని చెప్పేసి ఒక కాయను కట్ చేసి ఇచ్చి అది తిని తర్వాత కాయలు అనండి అంటున్నాడు ఒక ఆయన. అంటే తాను కొన్నటువంటి కాయ చాలా రుచికరంగా ఉంది, చాలా తియ్యగా ఉంది అని ఆయన తయారు చేయకపోయినా అమ్మే వస్తువు గురించి అది తియ్యగా ఉందని మనకు నిరూపిస్తున్నాడు. అలాగే పుచ్చకాయలు కొనటానికి వెళతాం.
పుచ్చకాయలు కొనడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ కాయను ఎలా కొనాలి? సుమారుగా కాయ ఉంటే ఎంత ఉంటుందండి? మహా ఒక 100 రూపాయలు, లేదంటే 200, 300 ఉంటుంది కాయ. ఆ కాయను కొనడానికి మీరు పుచ్చకాయ కొనడానికి వెళుతున్నారా? అయితే దాన్ని ఎలా పరీక్షించాలో తెలుసా అని ఒక ఆయన యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేశాడు. ఒకవేళ పొరపాటున మీరు వెళ్ళిపోయి పండని కాయో లేదంటే కుళ్ళిపోయిన కాయో కొంటారేమోనని కాయను ఎలా కొనాలో చెబుతున్నాడు. గట్టిగా కొట్టాలట కాయ మీద. కొడితే ఒక మంచి బరువైనటువంటి శబ్దం రావాలట దాంట్లో నుంచి. అప్పుడు కాయ బాగున్నట్టు. బరువైన శబ్దం వచ్చే కాయనే మీరు కొనండి అని చెప్పేసి ఒక ఆయన చెప్తున్నాడు. మరొక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నేను అమ్ముతున్న కాయ చాలా తీయగా ఉంటుందని మధ్యలో ట్రయాంగిల్ లాగా ఒక ముక్కను కోసి ఇచ్చి, తినండి, ఫస్ట్ తినండి, తీయగా ఉంటేనే నా దగ్గర కాయలు కొనండి, లేకపోతే వెళ్ళిపోదురుగానని కాయను కట్ చేసి ఇచ్చి మనతో తినిపించి ఒప్పించి తీయగా ఉంటేనే కొనమంటున్నాడు. అంటే ప్రకృతిలో దేవుడు పెట్టిన కాయను ఏ రైతైనా తయారు చేశాడా? తయారు చేయలా. పోనీ అమ్ముకునే ఆ వ్యాపారం ఏమైనా తయారు చేశాడా? ఆయన తయారు చేయలా. కానీ ఎలా ఒప్పిస్తున్నాడో తెలుసా? ఎందుకు? ఆ కాయ తీయగానే ఉంటుంది. తీయగా ఉంటుంది అని తీయగా చేసిన వాడెవరు? దేవుడు కదా తీయగా చేశాడు. అంటే దేవుని మీద నమ్మకం ఉంది, ఈ కాయ తీయగానే ఉంటుంది అని. కాయలో ముక్క తీసి దేవుని మీద అంత నమ్మకం ఉన్న నీవు అమ్ముకోవడానికి అది తీయగానే ఉంటుందని మనకు ఒప్పించి అమ్ముతున్నాడు కదా. మరి ఆయన గురించి నిరూపించాలి అని అంటే ఎలా నిరూపించాలి? ఒక కాయను నిరూపిస్తున్నావే తీయగా ఉందని, మరి ఆ కాయలను తయారు చేసిన దేవుడు నిన్ను కూడా చేశాడు కదా. మరి నువ్వెలా దేవుణ్ణి నిరూపిస్తావు? నిజంగా ఆయన్ను నిరూపించాలి అని అంటే మనమే నిరూపించాలండి. నేనే నిరూపించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే అప్పుడు ఆయన విలువ తెలుస్తుంది, ఆయన పడ్డ బాధ తెలుస్తుంది. మరి దేవుణ్ణి నిరూపించేది నరుడే అని టైటిల్ పెట్టాం కదా. నరుడు ఎలా నిరూపిస్తాడు? అతని వలన ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారేమో. చూద్దురు కానీ, ముందుకు చూద్దురు కానీ. దేవుడు మనల్ని నిర్మించి స్త్రీగా పురుషునిగా నిర్మించి ఈ భూమి మీదకు పంపించాడు. పంపించినప్పుడు ఆయన ఏమన్నాడో ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమంటున్నాడండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటున్నాడు. అంటే మన స్వరూపంలో చేయాలి. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, మరి ముగ్గురు కలిసి ఒక ప్రణాళిక ద్వారా మనలను మన స్వరూపమందు, అంటే వాళ్ళ స్వరూపంలో వాళ్ళ పోలిక చొప్పున ఎవరిని చేయాలనుకున్నారు? మనల్ని చేయాలనుకున్నారు. అంటే మనలాగే ఉండాలి అని ఆయన రూపంలో మనల్ని చేశాడు. అంటే ఆయన స్వరూపాన్ని నిరూపించాలి అంటే నరులంగా మనమే నిరూపించాలి. మరి ఆకారంలో స్త్రీగాను పురుషునిగాను నిర్మించాడు. మరి ఈ ఆకారంతో ఎలాగండి నిరూపించాలి? ఆకారం వేరైనా, స్త్రీ అయినా పురుషుడైనా దేవుణ్ణి నిరూపించడానికి దేవుడు మన శరీరంలోనే ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాడు. మరి వాటన్నింటినీ ఎలా మనం తెలుసుకోవాలి? ఎలా మనకు తెలుపుతారు? ఎవరు తెలుపుతారు? ఎలా తెలియజేస్తారు? ఇవన్నీ మనం నేర్చుకోవాలి కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నాడు. చేశాడు. దేవుడు ఏదేను వనంలో ఆదాము అవ్వను సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళమే మనమంతా. అంటే ఆయన స్వరూపంలో వచ్చిన వారమే మనమంతా. మరి ఈ దేహంతో ఆయన్ను మనం ఎలా నిరూపించాలి? అది ఎలా సాధ్యపడుతుంది? ఒకవేళ అది మనకు తెలిస్తే మనం కూడా ఆయన్ను నిరూపించగలం కదా. ఎలా అది ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు.
ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ఏమేశాడట? ముద్ర వేశాడట. ముద్ర అంటే ప్రతి మనిషి చేతికి ముద్ర వేశాడు. ఈ ముద్రలతో ఆయన్ను మనం ఎలా నిరూపించాలి? నిజంగా ఒక పక్షికి ముద్ర ఉందంటారా? ఒక జంతువుకి ముద్ర ఉందంటారా? పోనీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు ముద్ర ఉందా? సూర్యునికి ముద్ర ఉందా? చంద్రునికి ముద్ర ఉందా? ఈ ముద్రలు ప్రకృతిలో ఉన్న వేటికి కూడా లేవు. కానీ ఎవరికి వేశాడట ఆయన ముద్ర? ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఏంటా ముద్ర? ఆయన మనకే ఇచ్చాడు అవకాశం. ఒక పక్షి మాట్లాడగలుగుతుందా చెప్పండి? పక్షి మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఒక మనిషి మాట్లాడుతున్నాడు. మనిషి పిల్లిలా అరవగలడు, కుక్కలా అరవగలడు, ఒక కోయిల్లా ఒక రాగం తీయగలడు. చక్కగా మంచి మంచి పాటలు ఇప్పటి వరకు విన్నారు కదా, ఒక మంచి రాగంతో పాటలు కూడా పాడగలం. ప్రతి స్వరాన్ని కూడా మనం ఈ గొంతులో నుంచి పలికించగలం. కానీ ఏ జీవరాశికి, ఏ జంతువుకి లేని గొప్ప అదృష్టం దేవుడు మనకిచ్చాడు. అంటే ఈ స్వరంతో మనం ఆయన్ను మహిమపరచాలి, ఈ దేహంతో ఆయన్ను మహిమపరచాలి, ప్రతి దాంట్లో కూడా ఆయన్ను మహిమపరచాలి. అందులో ఒకటే, ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఒకసారి మీ చేతిని ఇలా చూడండి అందరూ. మీ చేతికి, అందరి చేతుల్లో గీతలు ఉన్నాయా లేదా? అందరి చేతుల్లో గీతలు ఉన్నాయి. ఏంటి గీతలు? ఈ గీతలను చూసి ఒక ఆయన అంటాడు, మీ చేతి గీతలను చూసి నేను జాతకం చెప్తాను అంటాడు. ఏంటి ఈ గీతల్లో ఏముంది అని అంటే, ఇదిగోండి ఈ గీతలు ఒక్కొక్కటి ఆ పక్కకి అటు ఇటు వెళతా ఉంటుంది. ఇవి చూసి మీకు ఫలానా టైంలో పెళ్ళి అవుతుంది, మీకు ఎంతమంది పిల్లలు పుడతారు, ఇదిగో ధనరేఖ ఎంత ఉందంటే మీకు చాలా ధనం వస్తుంది భవిష్యత్తులో అని ధనరేఖ అని చెప్పేసి, ఆయుష్ రేఖ, మీరు 110 సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్తున్నాడు ఒక ఆయన. ఆయన చెప్పిన తర్వాత 60 ఏళ్ళకే చచ్చిపోయాడు ఆయన. 110 సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్పారు, కానీ ఆయన 60 ఏళ్ళకే చనిపోయాడు. కానీ ఈ గీతలను చూసి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. కానీ ఈ గీతల్లో అసలు దేవుడు ఈ గీతలను ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం ఈ చేతిని ఎలా బిగించాలి అని అంటే, ఇదిగోండి ఇక్కడ మడత పడాలి. ఈ మడత ఇలా పడడం కోసం ఈ గీతలను ఇచ్చాడు. కానీ ఈ గీతలనే మన భవిష్యత్తు అని అనుకుంటున్నారు చాలామంది. ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఎలాంటి ముద్ర? ఈరోజు మనుషులు అనుకుంటున్నట్లుగా మన జీవితాలకు సంబంధించిందో లేదంటే జాతకాలకు సంబంధించిందో ముద్రలు కాదు. కానీ దేవుడు ప్రతి మనిషి చేతిని బిగించి ఒక ముద్ర వేశాడు. ఆ ముద్రను మనం తెలుసుకోవాలి. ఇదిగోండి ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలు ఈ ముద్రతో ఎవరిదైనా కలుస్తుందా? ఎవరిది కలవదు. ఒకవేళ కలిసిందే అనుకోండి, జగన్ గారు ఇచ్చేటువంటి పథకాలన్నీ ఎవరికైతే కలుస్తుందో వేలు ముద్ర వాళ్ళకు వెళ్ళిపోతాయి. అవునా కదా? అంటే ఇక్కడ కూర్చున్న ఈ 15-20 మంది వేలి ముద్రలే కలవకపోతే ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజల వేలి ముద్రలు ఒకరివి ఒకరికి కలవవు. మా ఊర్లో కలుస్తుందండి అని మీరు అంటారా? ఎవరిదైనా కలిసిన వాళ్ళది ఒకళ్ళది చూపించండి. దగ్గరగా గీతలు ఉంటాయేమో కానీ సేమ్ అలాగే మాత్రం ఉండవు. అంటే ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. సరే పోనీ ఈ వేలు ఉంది కదా, ఈ వేలి ముద్ర ఈ వేలితో కలుస్తుందంటారా? ఈ వేలితో కలవదు. దీని ముద్ర వేరు, దీని ముద్ర వేరు. నా చేతికి 10 వేళ్ళు ఉన్నాయి. ఈ 10 వేళ్ల ముద్రలు వేరువేరుగా ఉంటాయి. వేరువేరుగా ఉంటున్నాయి అని అంటే ఎందుకు ఇలా వేరువేరుగా ఉంచాడు? దీని వెనుక కారణం ఏంటి? నావి మాత్రమే కాదు, నా చేతికున్న ఈ 10 వేళ్ల ముద్రలో కాళ్ళకున్నటువంటి వేలి ముద్రలు కూడా కలవు. అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఉన్న మీ వేలి ముద్ర కలవదు. ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలలో ఎవరిది కూడా ఒక వేలికున్నటువంటి ముద్ర మరొక వేలికి కలవనే కలవదు. ఎందుకు కలవదు? ఎందుకు దేవుడు ఇలా సృష్టించాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమోనండి అవన్నీ మాకెందుకండి,
వేలు ముద్ర పడట్లేదు అని అంటే తలకు రుద్దుకొని ఈ వేలుని మళ్ళా బయోమెట్రిక్ మీద పెట్టడం మాత్రమే తెలుసు మాకు. తలకు రుద్దుకుంటే పడట్లేదు, అయితే వెళ్ళి గోడకు గీరతాం. గోడకు గీరితే రేఖలు బాగా కనపడతాయి అని గోడకు గీరి బయోమెట్రిక్ వేయడం మనకి తెలుసు. కానీ దేవుడు ఎందుకు ఒకే రకంగా మన చేతిని బిగించి ఎందుకు ఆయన ఒకే విధంగా వేశాడు అని అంటే, ఇదిగో ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అని తెలియజేయడానికే ఆయన ఒకే వేలు ముద్రను మనకిచ్చాడు. నిజంగా ఎంత గొప్పవాడో తెలుసా? ఈ దేహంతో నేనెలా నిరూపించగలనండి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదిగో అమ్మ, నీ బొటన వేలితోనే నువ్వు ఆ దేవుణ్ణి నిరూపించవచ్చు. ఈరోజు ఎంతమందికి తెలుసండి ఈ సంగతి? అందుకే ఆయన అంటున్నాడు, ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఈ ముద్రతో ఒక్కడే దేవుడని నువ్వు నిరూపించాలి నాయన. ఒక్కడే దేవుడు, నువ్వు ఒకని నుండే వచ్చావని నిరూపించాలి నాయన అని ఈ వేలి ముద్ర నీకు ఇచ్చాడు. ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. సెల్ ఫోన్కి ఏం వాడుతున్నారు? తంబు పెడితేనే వాట్సాప్కి తంబు ప్రింటు, ఫేస్బుక్కి తంబు ప్రింటు. అసలు ఫోన్ ఓపెన్ చేయాలంటేనే తంబు పెట్టాలి. ఎవరి ఫోన్ లేండి, మా ఆయన ఫోనే కదా అని చెప్పేసి భార్య వెళ్ళి పెట్టింది అనుకోండి, ఓపెన్ అవుతుందా? నువ్వు గిజగిజలాడినా ఓపెన్ అవ్వదు. అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ప్రకృతిలో అన్నింటినీ ఇచ్చి అనుభవిస్తూ మన ద్వారానే మనమే దేవుణ్ణి నిరూపించాలి అని, మన బొటని వేలు ద్వారానే దేవుడు ఒక్కడే అని తెలియజేయడానికి ఆయన మన శరీరం ద్వారా కూడా ఆయన్ను నిరూపించాలని చెబుతున్నాడు. అందుకే ఈరోజు మన పాఠం పేరేంటి? దేవుణ్ణి నిరూపించేది నరుడే నిరూపించగలడు. నరుడే నిరూపించగలడు అంటే ఏ పక్షి నిరూపించలేదు, ఏ జంతువు నిరూపించలేదు, ఏ జలచరము కూడా నిరూపించలేదు. ఏనుగు మహా ఆకారం కదండి. ఆ ఆకారంతో ఆ మహా ఆకారాన్ని చేసినటువంటి ఏనుగు నిరూపించగలదండి అని అనగలమా? సింహం నిరూపించగలదా? ఒక పులి నిరూపించగలదా దేవుడు ఉన్నాడని? అవేవి నిరూపించలేవు. కానీ సాక్షాత్తు ఆయన రూపాన్ని, ఆయన పోలికగా పుట్టినటువంటి మనము మాత్రమే ఆయన్ను నిరూపించగలం. ఇంతకన్నా ఏం చెప్పాలండి? ఇంతకన్నా ఏం చెప్పగలం? దేవుడు మనల్ని నిర్మించాడు, ఆయన ఒక్కడే మనల్ని కూడా నిర్మించాడు అని చెప్పడానికి ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు చాలామంది అంటున్నారండి, నాస్తికులు, హేతువాదులు అనుకున్న వాళ్ళు, దేవుడు లేడు, గీవుడు లేడు, దేవుడు ఉంటే ఏది చూపించండి నాకు, మీరు దేవుణ్ణి చూపిస్తేనే నేను నమ్ముతానని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నిజంగా అలాంటి వాళ్ళను చూస్తున్నప్పుడు మనసంతా బాధగా ఉంటుంది. దేవుడు లేకుండానే ఈ భూమి మీదకి వచ్చావా? దేవుడు లేకుండానే గాలిని పీలుస్తున్నావా? దేవుడు లేకుండానే ఆహారాన్ని తింటున్నావా? దేవుడు లేకుండానే నీకు తల్లి తండ్రి వచ్చారా? వీళ్ళందరూ ఎలా వచ్చారు? వీళ్ళందరినీ నీకు ఎవరిచ్చారు చెప్పు? దేవుడు లేడు అని అంటున్నావంటే నీకన్నా మూర్ఖుడు మరొకడు ఉంటాడా? నువ్వు ఆయన ఉన్నాడు అని నమ్మటం కోసం నీ దేహంలోనే ఎన్నో రుజువులను, ఎన్నో ఆధారాలను పెట్టాడు. ఈ ఆధారాలను ఆలోచించలేక ఈరోజు మనిషి మూర్ఖంగా మారిపోయాడు. మూర్ఖుడుగా మారిపోయి మరి ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకంలో తిరిగిపోతూ భయంకరమైనటువంటి లోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మనం ఎలా నిరూపించాలి? వాక్యం తెలుసుకున్న మనం దేవుణ్ణి ఎలాగండి నిరూపించగలం? ఇక వీళ్ళకి ఏమీ చెప్పలేమండి. వీడు మూర్ఖుడు రాని ఒక్క మాటతో విడిచిపెట్టేస్తారు. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట ఆయన చిత్తం అని చెప్పాడు కదా. క్రైస్తవునివైన నీవు బాప్తిస్మం తీసుకొని ఆయన్ను నిరూపించడానికి, ఆయనలో బ్రతకడం కోసం ఈ జీవితం నీకే ప్రభు అని చెప్పి బాప్తిస్మం ద్వారా మాటిచ్చి వచ్చావు కదా. మరి ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్న వారిని ఎలా ఒప్పించగలవు చెప్పు? నా వల్ల కాదండి అని అనకూడదు, నిరూపించాలి. నీ వేలి ముద్రే వారి నోరు మూయిస్తుంది. దేవుడు లేడు అన్న వారితో ఒక ప్రశ్న వేయండి మీరు. ఈ కరెంటు వైర్లో కరెంట్ సప్లై వెళుతుంది, అవునా కాదా? అందులో కరెంట్ లేదనగలరా మీరు? కరెంట్ ఉంది ఆ వైర్లో. కరెంటు ఉంది కనుకనే ఈ మైక్ మాట్లాడుతుంది. నేను మాట్లాడే మాట మీకు వినిపిస్తుంది, సౌండ్ బాక్స్లోకి వస్తుంది, ఇదిగోండి ఈ కెమెరాలోకి వస్తుంది. మరి కరెంట్ సప్లై ఉంటేనే కదా ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఒక్కసారిగా కరెంట్ ఆగిపోయింది అనుకోండి, ఈ మైక్ పనిచేస్తుందా?
మైక్ పనిచేయదు, సౌండ్ బాక్స్లోంచి సౌండ్ రాదు. ఆ పవర్ లేకపోతే ఇవన్నీ ఆగిపోతున్నాయి కదా. మరి దేవుడే లేకపోతే ఈ శరీరం నడిపించగలదా చెప్పండి? దేవుణ్ణి చూపించండి అనే వాళ్ళకు ఒక్కసారి ఆ కరెంటు వైర్ పట్టుకొని చూడమానండి, ఉందో లేదో చెప్పమానండి. ఆయన ఉన్నాడు అనుకోండి, మనం నిజంగానే దేవుడు లేడని నమ్ముదాం. ఆయన లేడనుకోండి, ఇక చెప్పడానికి ఆయనే ఉండడు. ఆయన ఒక మహాశక్తి అండి. దేవుడు ఆత్మ. ఆ ఆత్మను మనం క్రియల రూపంలో చూడగలం, కానీ కంటితో ఎలాగండి చూడగలం? ఆయన చేసిన సూర్యుడినే మనం చూడలేమే. బయటికి వెళ్ళిపోయి మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని అలా కన్నార్పకుండా చూడండి, కళ్ళు కనిపిస్తాయా మనకి? ఒక్క సెకండ్ చూస్తేనే కళ్ళంతా చీకటిగా మారిపోతాయి కదా. ఆయన కలుగజేసిన సూర్యుడినే చూడలేనప్పుడు ఆయన్ని ఎలాగండి చూస్తారు? ఈరోజు మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుడు లేడు, నరకం లేదు, ఏమీ లేదు, ఈ జీవితం ఇచ్చింది హ్యాపీగా బ్రతకడం కోసం, హ్యాపీగా బ్రతికి తిని తాగి చచ్చిపోదాం, ఎవరు చూసి వచ్చారండి అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగానే లేదనుకోండి, ఉంది అని బ్రతికితే మనకు పరలోకం ఒకవేళ చనిపోయిన తర్వాత ఉంటే ఆ లోకాన్ని మనం అనుభవిస్తాం కదా. లేదు అని ఇక్కడ ఇష్టానుసారంగా బ్రతికి ఒకవేళ నిజంగా అక్కడ పరలోకం నరకం ఉందనుకోండి, ఆ భయంకరమైన లోకానికి వెళితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి నిరూపించాలి అని అంటే ఈ భూమి మీద ఉండగానే నువ్వు నేను మాత్రమే ఆయన్ను నిరూపించాలండి. ఒక జంతువు నిరూపించలేదు ఆయన్ను, ఒక పక్షి నిరూపించలేదు, నువ్వే నిరూపించాలి. ఎందుకంటే సాక్షాత్తు మనం ఆయన పిల్లలం గనక. అందుకే ఆయన ఎన్నో సందర్భాలు మనకు రాయించాడు. ఒకసారి చూడండి, ఒక మంచి ప్రణాళికను ఆయన ఏర్పాటు చేసి మనం క్రైస్తవులంగా ఎలా ఉండాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఆయన చెబుతున్నాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనము. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావా అని అడిగెను అని సౌలుతో చెప్పెను. ఇక్కడ సందర్భం వినండి. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావా అని అంటున్నాడు. పౌలు గారు అగ్రిప్పరాజు ఎదుటికి తీసుకురాబడ్డప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళ ముందు మాట్లాడుతున్నప్పుడు అగ్రిప్పరాజా, నీకు యూదుల గురించి, యూదుల పారంపర్యాచారాల గురించి నీకు తెలుసు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావా అని అంటున్నాడు. అని అంటే క్రైస్తవుని చేయడం సులభం అంటారా, కష్టం అంటారా? ఆయన మాటల్లో మీకు అర్థమైపోవాలి. క్రైస్తవుని చేయడం సులభమా, కష్టమా? సులభం. ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అంటే ఈరోజు క్రైస్తవులుగా మారటం సులభమే. సులభంగా క్రైస్తవులుగా మారొచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు, దాన్ని నమ్మలేకపోతున్నారు, దాన్ని స్వీకరించలేకపోతున్నారు, దాన్ని విశ్వసించలేకపోతున్నారు, దాని ప్రకారం నిలబడలేకపోతున్నారు. ఈరోజు ప్రపంచంలో 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కదా. ఈ 350 కోట్ల మంది క్రైస్తవులు ఒక్కొక్కరిని దేవుణ్ణి నిరూపిస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ కన్నతండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచేవారుగా మిగిలిపోతారు కదా. కానీ ఈరోజు అలా ఎవరూ లేరండి. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వీళ్ళే నామకార్థంగా మిగిలిపోయారు, కానీ దేవుణ్ణి నిరూపించేటువంటి పరిస్థితుల్లో మాత్రం లేరు. ఎంత సులభంగా అని అంటున్నాడంటే క్రైస్తవులుగా మారటం చాలా సులభం అండి, చాలా సులభం. మరి సులభమైనటువంటి దీనిలోనికి మనం ఎందుకు రాలేకపోతున్నాం, ఎందుకు ఉండలేకపోతున్నాం? సులభమైన దాన్నేమో నిర్లక్ష్యం చేస్తున్నాం, కష్టమైన దాన్నేమో కావాలని ప్రాకులాడుతున్నాం. ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టం అండి, కష్టమా కాదా? ఉద్యోగం ఊరకనే వస్తుందా? బాగా చదవాలి, బాగా చదివిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి. ఒక డిఎస్సి క్వాలిఫై అయితేనే ఒక టీచర్ ఉద్యోగం వస్తుంది. అలాగే ఒక నర్సు ఉద్యోగం చేయాలి అని అంటే 3.5 సంవత్సరాలు చదవాలి. చదివిన తర్వాత మరలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా ఇప్పుడు మరలా ఎగ్జామ్స్ వచ్చినాయి. ఈఎస్ఐకి రాయాలన్నా, ఎయిమ్స్కి రాయాలన్నా మరలా చదవాలి, దాంట్లో క్వాలిఫై అవ్వాలి. 200 మార్కులకి సుమారు 70 నుంచి 80 మార్కులు రావాలి.
నాకు అన్ని అక్కర్లేదు, 50 మార్కులు వచ్చినాయి కదా సరిపోతాయి, నేను పరీక్ష రాశాను కదా నన్ను ఉద్యోగానికి తీసుకోండి అని అంటే తీసుకుంటారనుకుంటున్నారా? తీసుకోరు. క్వాలిఫై అవ్వాలి అంటే, ఒక పరీక్ష రాయాలి అని అంటే, ఒక ఉద్యోగం సంపాదించాలంటే అది చాలా కష్టం. ఒక వ్యాపారం చేయాలంటే కష్టం, ఒక ఇల్లు కట్టాలంటే కష్టం, స్త్రీలుగా వంట చేయాలి అని అంటే కష్టం, ఆ వండిన వంటను తినాలన్నా కూడా పిల్లలకు కష్టం. అవునా కదా? కష్టపడి వంట చేసి పెట్టి తినమ్మా తినమ్మా అని వెనక తిరుగుతున్నా కూడా పిల్లలు తినే పరిస్థితి లేదు. తినరు, పని చేయరు. అంటే వండటము కష్టమే, తినటం కూడా కష్టమే. కష్టమైన వాటన్నింటినీ కూడా చేయడానికి మనం ఇష్టపడుతున్నాము, కానీ సులభంగా క్రైస్తవులం అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా ఈరోజు క్రైస్తవులుగా మారలేని పరిస్థితి అండి. కష్టమైన వాటన్నింటినీ స్వీకరిస్తున్నాం, కానీ ఎందుకు సులభంగా దేవునిలోనికి మనం అనేకులను నడిపించలేకపోతున్నాం? దేవుని వైపు నడిపించాలండి, లేకపోతే దేవుడు లెక్కడుగుతాడు. క్రిందటి వారం మీరు విన్నారు కదా, తలాంతులు ఎవరికి ఇచ్చిన వాటికి ఎక్కువ సంపాదిస్తేనే బడా నమ్మకమైన దాసుడా అంటాడు. లేదంటే నువ్వు ఒక్క తలాంతులు భూమిలో దాచిపెట్టావనుకో, భూమిలో దాచిపెట్టి మరలా తిరిగి ఇచ్చావనుకో, నీ అంతటి వారు మరొకరు లేరని నీకు శిక్ష ఉంటుంది. తర్వాత నిన్ను ఎందుకు పనికిరాని వాని కింద లెక్కగట్టి చివరికి పాతాళానికి వెళ్ళిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. నిజంగా ఈ భూమి మీద దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కనీసం ఒక్కరినైనా మార్చలేమా? మనం ఒక్కరిని మార్చి పరలోకం వరకు మనం వెళ్ళలేమా? దేవుడు ఇంకా ఎన్నో రుజువులను మనకు చూపించాడు. ఒక్కసారి చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందువానికి, నమ్మి బాప్తిస్మం పొందిన వారికి ఏం లభిస్తుంది? రక్షణ లభిస్తుంది. నమ్మని వానికి శిక్ష వస్తుందట. నిజంగా మనం ఆయన్ను నమ్మామనుకోండి, రక్షణ ఇస్తానంటున్నాడండి. ఎంత సులభం అండి. అగ్రిప్పరాజు అంటున్నాడు కదా, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావా అంటే, సులభతరమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నిజంగా నమ్మి ఆయనలోనికి వచ్చాం. మనం వచ్చిన తర్వాత కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఆయన ఇచ్చేటువంటి శిక్షలోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రతి వారం రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం కదా. మనం రొట్టె ద్రాక్షారసాన్ని ఎందుకు తీసుకుంటున్నాం? ఆయన యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. మన పాపాలన్నింటినీ కూడా కడగడానికి, మనం చేసిన తప్పులన్నీ పోవడానికి రొట్టె ద్రాక్షారసం ద్వారా ఆయన క్షమాపణ వేడుకుంటున్నాం. క్షమాపణ వేడుకుంటే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. క్షమించిన తర్వాత కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం అనుకోండి, రొట్టె ద్రాక్షారసం తీసుకొని, అయ్యా నా పాపాలు కడిగయ్యా, కడిగేశాడు, అయిపోయింది. మళ్ళా వారమంతా పాపం చేసేసి మరలా వచ్చి, అయ్యా నా పాపాలు కడిగయ్యా, ఇక ఇలా చనిపోయిందాకా నా పాపాలు కడుగు అని జీవితాంతం కడుక్కుంటూనే ఉంటావా? మీ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు వెళ్ళిపోయి తెలియనప్పుడు బురదలో ఆడుకుంటున్నారు అనుకోండి, ఒకసారి తీసుకువెళ్ళిపోయి, నాన్న బురదలోకి వెళ్ళకూడదు నాన్న అని చెప్పేసి పక్కకి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాడిని నీట్గా మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకుంటాం మనం. మరలా ఇదే తప్పు మరలా చేస్తున్నాడు అనుకోండి, తర్వాత 2 పీకి, ఒరే నిన్న చెప్పానా వెళ్ళొద్దని, మళ్ళా ఎందుకు వెళ్ళావురా అని 2 తగిలిచ్చి తీసుకొచ్చి మళ్ళా శుభ్రం చేసుకుంటాం. మరలా అదే తప్పు చేస్తున్నాడు అనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది? వాడిని ఈడ్చుకొని తీసుకొస్తారు కదా లోపలికి. అంటే ఒకసారి తప్పు చేయకూడదు అని చెప్పినా కూడా మరలా చేస్తున్నాడు అనుకోండి, తల్లిదండ్రులమైన మనకే ఎంత కోపం వస్తున్నప్పుడు ఆయన మనం చేసినటువంటి పాపాలను యేసుక్రీస్తు వారు తన పవిత్రమైన రక్తముతో కడిగిన తర్వాత కూడా మరలా తిరిగి మనం అదే పాపం చేస్తున్నాం అనుకోండి, ఆయన క్షమిస్తాడంటారా? రక్షించవలసినటువంటి రొట్టె ద్రాక్షారసాన్ని రక్షణ కోసం తీసుకోవలసినటువంటి మనం శిక్షలోనికి వెళ్ళిపోయేలాగా మార్చేసుకుంటున్నాం. మనం నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష కొరకు మనం రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోకూడదండి, రక్షణ కోసం మనం తీసుకోవాలి.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన దేహంతో మనం నిరూపించాలి అని చెప్పాను కదా. ఈ దేహంతో నిరూపించడం కోసం ఆయన మన దేహంలో ఎన్ని అవయవాలను ఆయన సాక్షిగా ఉంచాడో ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనలను ఆవరించి ఉన్నది. ఇంత గొప్ప సాక్షి సమూహం. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప. ఇదిగోండి ఎంత పెద్దది. అప్పుడప్పుడు మనం పిల్లల్ని అడుగుతాం కదా, నాన్న నీకు నేనంటే ఎంత ఇష్టం నాన్న అని అడిగామనుకోండి, వాడు ఎంత అన్నాడు అనుకోండి, ఇంతేనా అంటాం. తర్వాత వాడు ఎంత అంటాడు, ఇంతేనా, కాదమ్మా ఇంత, ఇంతేనా, ఎంతమ్మా, ఏంటి ఇంతేనా అన్నప్పుడు ఎంత అని వాడు 2 చేతులు పెద్దవి చేసి ఎంత ప్రేమిస్తున్నానని చెబితే అప్పుడు మనకు హాయిగా ఉంటుంది కదా. ఒకవేళ నేను ఇంతే ప్రేమిస్తున్నానమ్మా, నిన్ను ఇంతే ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పాడు అనుకోండి, లాగి ఒకటి ఇవ్వం మనం. యారా, ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు చేసే చెత్త పనులన్నీ చేస్తా, నీకు నేను ఎంత చేస్తా అంటే నేనంటే ఇంతేనా ప్రేమ. ఈ మాట అడిగిన తర్వాత మరొకటి కూడా అడుగుతారు టెస్ట్ కోసం, మీ డాడీ అంటే ఎంత ప్రేమ. ఒక్కసారి వాడు అంత చూపించాడు అనుకోండి, ఇక వాడి ఈపు సాప్ అవ్వదు. కష్టపడేదేమో నేనను, ప్రేమించేదేమో మీ నాన్న. అవునా కదా? తల్లిదండ్రులకి కోపం వస్తుందా లేదా తల్లికి? మరి ఇంత గొప్ప సాక్షి సమూహం అని అంటున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం ఏముంది మన శరీరంలో? ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని ఆయన ఎక్కడ ఉంచాడు, ఎక్కడెక్కడ సాక్షిగా ఉంచాడు అనేది మనం తెలుసుకోవాలి. వేలిముద్ర ద్వారా సాక్ష్యాన్ని ఇచ్చారు కదా. ఈరోజు శాస్త్రం కొన్నింటిని పరిశీలన చేసి వాటన్నింటిని కూడా సమాజంలోకి కొన్నింటిని విడిచిపెట్టారు. ఏంటి అని అంటే, ప్రతి మనిషి దేహంలోనట కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయట. ఏంటా స్పెషాలిటీస్ అంటే, మన పళ్ళు ఉన్నాయి చూసారా, పళ్ళ వరస. ఈ పళ్ళ వరస ఒకరి పళ్ళ వరసతో మరొకరిది కలవదట. అవునా? ఏం కాదండి, మా అమ్మాయి పళ్ళ వరస నా పళ్ళ వరస ఒకటే అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో చిన్న తేడా అయినా ఉంటుంది. అంటే పళ్ళ వరస కూడా ఒకే విధంగా ఉంటుందట. అలాగే చెవులు, మన చెవులు ఉన్నాయి చూసారా, ఈ చెవిడొప్పలు ఒకరివి కలవు. అసలు ఎక్కడా కూడా కలవడానికి వీల్లేదు. కమల పిల్లలైనా సరే ఎక్కడో చిన్న తేడా అనేది కనిపిస్తానే ఉంటుంది. అంటే ఈ చెవిడొప్పలు కూడా మనిషికి కలవు అట. ఈ పెదాలు ఉన్నాయి చూసారా, ఈ పెదాలు కూడా కలవు. ఒకరి పెదాలతో మరొకరివి కలవు. ఏంటండి ఇన్ని పెదాలు చేశాడు ఆయన. 850 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటే ఇన్ని రకాల పెదవులు తయారు చేశాడు ఆయన. మనమైతే చేయగలమా? ఒక శిల్పి చేసినటువంటి బొమ్మ సేమ్ అదే విధంగా చేయాలి అని అంటే చేయగలడు, కానీ మరలా సేమ్ అదే బొమ్మను ఆయన చేస్తున్నాడు అని అంటే దేవుడు మానవులంగా మనం అదే బొమ్మగా ఈ పెదవులు తేడాతో చేస్తున్నాడు అని అంటే నిజంగా ఆయన ఎంత గొప్పవాడండి. ఆయన ఒక్కడే అని నువ్వు తెలియజేయాలని వీటన్నింటినీ చెబుతున్నాడు. అలాగే మన కాళ్ళు ఉన్నాయి చూసారా, కాళ్ళ బొటన వేళ్ళు కలవు. తర్వాత మరొక విచిత్రమైన సంగతి చెప్పమంటారా, నడక స్టైల్ కూడా ఒకరిది ఒకరికి కలవదు. కొంతమంది నడుస్తూ ఉంటారు, నడుస్తున్నప్పుడు వాళ్ళ వాకింగ్ స్టైల్ చూడండి, వాళ్ళ నాన్నగారు ఎలా నడుస్తున్నాడో అలా నడిచే వాళ్ళు ఉంటారు, కానీ సేమ్ యాస్టీస్గా అలా మాత్రం నడవరు. నా నడక స్టైల్ వేరుగా ఉంటుంది, తమ్ముడు ప్రదీప్ నడిచే నడక స్టైల్ వేరుగా ఉంటుంది, రత్నారావు అన్న నడిచే నడక స్టైల్ వేరుగా ఉంటుంది. మనం ముఖం చూడకపోయినా వెనక వాళ్ళు నడిచే విధానం చూసే పలానా వాళ్ళని చెప్పగలం. అంటే నడక స్టైల్ కూడా వేరుగా ఉంటుంది. ఇదిగోండి మన కళ్ళు ఉన్నాయి చూసారా, కళ్ళు అందరికీ ఇక్కడే ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి. కళ్ళు ఏ కలర్లో ఉంటాయి? ఏ కలర్లో ఉంటాయమ్మా? నల్లగానే ఉంటాయి. అందరికీ మ్యాక్సిమం నల్లగానే ఉంటాయి. కానీ నల్లగా ఉన్న ఈ కళ్ళు అందరివి సేమ్ ఒకేలా ఉంటాయా చెప్పండి? ఉండవు, తేడాలు ఉంటాయి దాంట్లో. కొందరివి నీలి కళ్ళు ఉంటాయి, కొందరివి రాగి కళ్ళు ఉంటాయి, కొందరివి నల్లగా నిగనిగలాడిపోతూ ఉంటాయి.
అంటే కనులలో కూడా రకాలు ఉన్నాయి. నెట్లో కొట్టండి, టైప్స్ ఆఫ్ ఐస్ అని, ఐ బాల్స్ అని కొట్టండి, ఎన్ని రకాలు వస్తాయో కదా. ఒక మనిషి కంటి ఐరిష్ మరొకరికి కలవదు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు కూడా చూడండి, ఇప్పుడు అందరూ థంబ్ ప్రింటో లేదంటే ఐరిషో పెడుతున్నారు. టైంకి వెళ్ళిపోయి వెయ్యాలి. అంతకుముందు అయితే సైన్లు చేసేదనుకోండి, ఈమె నేను వెనకాలే వస్తున్నాను, నా సైన్ కూడా నువ్వు చేసేయని చెప్పేసి ఈమె సైన్ కూడా ఆమె చేసేసేది. ఇలాంటిది చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా దేన్ని పెట్టారు, ఐరిష్ పెట్టారు. వెళ్ళిపోయి ఏమే వెయ్యాలి. ఒకవేళ ఏమో గనక లేటుగా వేసింది అనుకోండి, ఏమో భాగవతం అంతా తెలిసిపోద్ది. అంటే ఒకరి కన్ను మరొకరితో మ్యాచ్ అవ్వదు. నిజంగా ఇంతకన్నా ఏం కావాలండి? దేవుడు ప్రతిదీ కూడా ఒక్కటిగా పెట్టాడు. ఎందుకు ఒక్కటిగా పెట్టాడు అనంటే, ఇదిగో నాయన నన్ను నిరూపించాలి అనంటే, నువ్వు పరలోకం నుంచి ఈ భూమి మీదకు వచ్చావు, నువ్వు నన్ను నిరూపించాలి అనంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి నిరూపించవలసినటువంటి అవసరత లేదు నాయన, నువ్వే నన్ను నిరూపించగలవు. అందుకే ఇదిగో ఈ వేలిముద్ర, ఈ వేలిముద్రతో నువ్వు నన్ను నిరూపించగలవు నాయన. నేను ఒక్కడే దేవుణ్ణి, నేను ఒక్కడే అని నువ్వు తెలుసుకోవాలి నాయన. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనాను చేసుకోకూడదని చెప్పాడు. అంటే మనం ఒక్కడే దేవుడు అని చెప్పడానికి నీకు ఒక్కదానికి ఎవరికి మ్యాచ్ అవునటువంటి కనుబొమ్మనిచ్చాడు, ఐరిష్నిచ్చాడు, ఎవరికి మ్యాచ్ అవునటువంటి పెదాలనిచ్చాడు, ఎవరికి మ్యాచ్ అవునటువంటి నడక స్టైల్నిచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఆయన అన్నీ ఇచ్చాడు మనకు, అన్నీ ఇచ్చి అనుభవించును. ఆయన నీ ఇష్టం ఫ్రీగా ఇచ్చేశాడు అన్నీ. ఒక అరటి పండులోనే 500 రకాల అరటి పండ్లు మనం ఎన్ని తిని ఉంటామండి? మహా తింటే ఒక 10 రకాలు తిని ఉంటామేమో. మరి మిగతావి అవన్నీ ఎవరి కోసం నాయన? నీ కోసమే నాయన. అంటే వీటన్నింటినీ నువ్వు తిని ఇన్ని రకాలు ఉన్నా కూడా నీ దేహం ఉంది చూసావా, నీ దేహం మాత్రం ఎవ్వరితో మ్యాచ్ అవ్వకూడదు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకు పేర్లు పెడతారు కదా, పేర్లు పెట్టినప్పుడు నేను మా అమ్మాయికి పెట్టే పేరు ఈ ఊర్లో కాదు కదా, పక్క ఊర్లో కూడా ఉండటానికి వీల్లేదు, అంత స్పెషల్గా ఉండాలి. మా దగ్గర ఒక పాప ఉంది, ఆమె వాళ్ళ అమ్మాయికి పుట్టినటువంటి పాపకి ఒక పేరు పెట్టింది. అమ్మాయికి పాప పుట్టింది, ఏం పేరు పెడతదా అని ఎదురు చూసాం. ఆ పేరు కూడా చాలా స్టైలిష్గా పెట్టింది, ఎవరికి ఉండకూడదట. ఏం పేరు పెడతదా అని బాగా ఎదురు చూసామండి. నెరయా స్టెస్సీ అంట. విన్నారా ఎప్పుడైనా మీరు ఈ పేరు? నెరయా స్టెస్సీ అంటే ఒక పేరు పెడితేనే ఎవరికి ఉండకూడదని తల్లిదండ్రులంగా మనం ఆలోచిస్తున్నామే. నిజంగా ఆయన ఎంత ప్రేమిస్తే ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది ప్రజలు ఒకరి ఆకారం మరొకరికి కలవకుండా చేస్తున్నాడు అని అంటే ఆయనకు ఇంకెంత ప్రేమ చూడండి. అంటే ఆయన్ను నిరూపించడానికి మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదండి, మన దేహంతోనే ఆయనను నిరూపించవచ్చు. ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహంతో నువ్వు ఆయన్ను నిరూపిస్తున్నావా? నువ్వు ఆయన్ను గొప్ప చేస్తున్నావా? దేవుడు చూస్తాడు కదండి. దేవుడు చూస్తాడా లేదా? నేను ఇంత మంచి ఆకారాన్ని ఇచ్చి భూమి మీదకు పంపించానే, నన్ను ఎంతవరకు లెక్క చేస్తుంది, నన్ను ఎంతవరకు ప్రేమిస్తుంది, నన్ను ఎంతవరకు గొప్ప చేస్తుంది అని చెప్పేసి చూస్తాడా లేదా? మనం ఇవి కాదు కానీ మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఉంటాం. ఒక చీర కొన్నా గొప్పగా ఉండాలి, అందరికన్నా మంచి చీర కొనాలి. ఎవరి దగ్గర లేనిది 50,000 అయినా పర్వాలేదు కొనేసేయాల్సిందే. ఎవరూ కట్టనటువంటి ఇల్లు కట్టాలి, అందరికన్నా గొప్పగా ఉండాలి, ఎవరికీ లేని బండి ఉండాలి. అంటే అన్నింటిలో స్పెషల్ కోరుకునే మనం అసలు నిన్నే స్పెషల్గా చేశాడు. ఆయనే లేకపోతే మనం ఉన్నామా చెప్పండి? మనకు తెలియకుండానే గాలి లోపలికి వెళుతుంది తెలుసా, పీల్చుకుంటున్నాం మనం గాలిని. మనం ఏమైనా ఆక్సిజన్ సిలిండర్ వెనక పెట్టుకున్నామా? ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నట్టు వంట చేయడానికి ఏమీ లేదే, దానికి మనం కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. అంటే అలా గాలిని పీల్చుకుంటున్నాం, మనకు తెలియకుండానే గాలిని పీల్చుకుంటున్నాము. లోపల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, గుండె పని చేస్తుంది. ఎవరి వలన ఇదంతా జరుగుతుంది? దేవుని వలనే కదా. ఒక్క క్షణం లబ్ డబ్ అని కొట్టుకుంటున్నటువంటి ఈ గుండె ఒక్కసారి అలా ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతాం చెప్పండి?
గర్భంలో ఉన్న శిశువు 3 నెలల గర్భంతో, మా తమ్ముడు భార్య 3 నెలల గర్భంతో ఉంది. రోజు బాగానే ఉంటుంది, కానీ ఎందుకో సడన్గా చిన్న తేడా వచ్చింది. ఏంటని గబగబా హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళితే లోపలట మదర్కి థైరాయిడ్ ఉందట. ఏ థైరాయిడ్? థైరాయిడ్ అంటే లావ్ అవుతారని మనకు తెలుసు, కానీ ఆ థైరాయిడ్ ఎలాంటిదో తెలుసా? ఎండిపోయే థైరాయిడ్ అట. సన్నగా పీలగా బక్కగా అయిపోతారట. ఎండిపోయే థైరాయిడ్ వచ్చి లోపల ఆ బిడ్డకట, ఆ గుండెకు రక్తం సరఫరా అందలేదట. గుండె ఆగిపోయింది. 2-3 సెకండ్లే ఆగిపోయింది. దెబ్బగా అబార్షన్ అయిపోయింది. నాకేం పర్వాలేదు, నాకు 60-70 సంవత్సరాలు ఉంది, నాకు పెద్ద గుండె, సింహపు గుండె అని అనుకుంటున్నావేమో. నీ గుండెను కూడా లబ్ డబ్ అని కొట్టుకునే గుండెను ఒక్క నిమిషం ఇలా ఆపేశాడు అనుకోండి, ఏమైపోతామండి మనం? ఈరోజు మనుషులకు భయం లేదు, ఏమైపోతాము అనే భయం లేదు. ఈరోజు అయిపోయింది కదా, ఈరోజు అయిపోయిన తర్వాత రేపటికి ఏం వంట చేసుకోవాలి, రేపొద్దున ఏం వండమంటారని ముందే ఫోన్ చేస్తుంది ఇవిడ ఇంట్లో ఉండి భార్య భర్తకు. రేపొద్దున ఏం టిఫిన్ చేయమంటారు, రేపు మధ్యాహ్నానికి ఏం చేయమంటారు అంటే ముందుగానే ఒక ప్రణాళిక. మనం ఉంటామో లేదో తెలియని జీవితం అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెళ్ళయిందండి 2 భార్యాభర్తలకు. పెళ్ళయిన తర్వాత మరి హైదరాబాదులో పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు రావాలి. ఆ రోజు నైట్ అంతా కూడా ఏదో ఫంక్షన్ ఏదో చేసుకున్నారు. మొత్తానికి చక్కగా డ్యాన్సులు వేసుకున్నారు, చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక ప్రయాణం అయ్యి వెళుతున్నారు. వెళుతూ ఉంటుండగానే సూర్యాపేట దగ్గరకు రాగానే ఒక పెద్ద కంటైనర్, ఆ కంటైనర్ కిందకి అలా వెళ్ళిపోయారు. కారు అప్పచ్చలా అయిపోయింది ఆ కిందికి వెళ్ళిపోయి. ఇద్దరు శాశ్వతమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అంతకుముందు 6 గంటలప్పుడు వేసిన డ్యాన్స్ ఉంది చూసారా, దాన్ని వేస్తున్నారు. ఇదిగోండి వీళ్ళు ఇలా అవుతుందని అనుకోలేదు. తమ జీవితంలో ఎన్నో కలలు కన్నారు, ఎంతో జీవితం ఉందని అనుకున్నారు, కానీ కాలం చూసారా వీళ్ళను కాటేసిందని చెప్పేసి మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు అనుకున్నారా చెప్పండి? నిజంగా ఎంతో భవిష్యత్తు ఉందని అనుకున్నారు. ఫిజిక్స్ లెక్చరర్గా చేస్తున్నాడట ఆయన. ఆ అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఇద్దరు మంచి శాలరీస్, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. కానీ చనిపోతామని అనుకున్నారా వాళ్ళు? వెళ్ళిపోయారు. అలా దానికి ఎందుకు వెళ్ళిపోయారు? నుజ్జు అయిపోయారు. ఇలాంటివి చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ మనిషి ఎందుకో నాకు ఇంకా చాలా జీవితం ఉంది, నాకు చాలా లైఫ్ ఉంది, నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఎంత గొప్ప సాక్షి సమూహాన్ని, ఈ శరీరంలో ప్రతి దాన్ని కూడా రుజువులతో ఉంచిన ఆయన్ను ఎవరండి నిరూపించగలుగుతున్నారు? ఎవరు ఆయన్ను గొప్ప చేయాలనుకుంటున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకు ద్రోహం చేసేవారిగానే ఈరోజు ప్రపంచ ప్రజలందరూ ఉండిపోయారు. దేవుని వాక్యం చెబుతాము రండి అని అంటే నిజంగా పని లేని వాళ్ళుగా చూస్తారండి. నిజంగా ఇక్కడ కూర్చున్న మనకు పనులు లేవా చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని. మనిషి ఈరోజు ఎవరిని కదిలించినా ఈ వాక్యం చెప్తామని అడగండి, మేము ఇప్పుడు బిజీ అండి, ఇప్పుడు ఇవ్వద్దండి మాకు అంటారు. అందరూ బిజీయే. పాలు తాగే పసివాడి నుంచి పండు ముసలి వరకు అందరూ బిజీయే. పాలు తాగేవాడికి ఏం బిజీ అండి? వాడు ఎన్ని బొమ్మలు చూడాలి సెల్ ఫోన్లో, ఈ బొమ్మలన్నీ ఎవరు చూస్తాడు? వాడెంత బిజీ అనుకున్నారు? మనం వెళ్ళిపోయి కదిలించండి, కదిలిస్తే ఊరుకోడు వాడు. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, ఊరుకుంటారేమో? అంటే అందరూ బిజీయే. బిజీ లైఫ్లో ఉంటున్నాం, కానీ ఆయన్ను నిరూపించడానికి ప్రయత్నించే వాళ్ళు ఎవరండి? చూడండి. ఇంకా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని అంటున్నాడండి. మన దేహం అట విలువ పెట్టి కొనబడిందట. ఎవరు కొన్నారండి? ఎవరు కొన్నారు చెప్పండి? మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, ఎవరు కొన్నారు? మనమే కొన్నాం. ఎంత పెట్టి కొన్నాం? ఏంటండి మీ ఇళ్లలో ఫ్రిడ్జ్లు లేవా? సుమారుగా 20,000 నుంచి 1,50,000 వరకు కూడా ఉంది. దాన్ని ఎవరు కొనుక్కున్నారు? మనం విలువ పెట్టి కొనుక్కున్నాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. మన ఇంట్లో ఏసీ ఉంది, దాన్ని ఎలా కొన్నాం? విలువనిచ్చి కొన్నాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా ఊరికే ఇస్తారా?
ఏది కొనుక్కున్నా డబ్బులిచ్చే మనం కొనుక్కుంటాం. ఎందుకు? వాడుకోవడం కోసం. నేను 1,50,000 పెట్టి ఫ్రిడ్జ్ కొన్నానండి, నేను వాడుకోను, చూసుకోవడం కోసమే కొన్నాను అని అనేవాళ్ళు ఉంటారా? 1,50,000 పెట్టి కొన్నాము అని అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వాడాలి. మరి 1,50,000కు న్యాయం చేయాలా లేదా? ఒక ఆవిడ ఫ్రిడ్జ్ మీద ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది, ఆ స్క్రీన్ మీద యూట్యూబ్లో వంటలు పెట్టి అక్కడ చూస్తూ ఇక్కడ చేస్తుంది. అంటే కొనుక్కున్న ఫ్రిడ్జ్కి న్యాయం చేయాలి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఏ విలువ? ద్రవ్యం కాదండి, వజ్రాలు కాదు, బంగారం కాదు, డబ్బు కాదు, వీటితో వేటితో కొనలేదు. కానీ దేనితో మనల్ని కొన్నాడు? ఆయన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. విలువైన వారం మనం. కాస్ట్లీ వస్తువులను మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక పెన్ను కొన్నాం అనుకోండి, పెన్ను కాస్ట్లీ అయితే ఎక్కడుంటుంది? బీరువాలో ఉంటుంది. అదే 5 రూపాయల పెన్ను అనుకోండి, పక్కన వాడేసేస్తాం. కాస్ట్లీ వాటికి విలువ ఎక్కువ. ఒక మంచి నెక్లెస్ కొనుక్కున్నాం అనుకోండి, ఎక్కడ పెట్టుకుంటాం? సీక్రెట్ లాకర్లో పెట్టుకుంటాం. అదే పిచ్చిదైతే అక్కడ వాడేస్తాం. మనలను విలువ పెట్టి కొన్నాడు. ఆ విలువ మరి ఎవరు కూడా పెట్టలేనిది. రక్తమిచ్చి ఎవరండి కొంటారు? రక్తమిచ్చి కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన బిడ్డకు బాగాలేదనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయినాయి అనుకోండి, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, డాక్టర్ గారు బ్రతకరని చెప్పారు. తల్లి 1 కిడ్నీ అయితే ఇస్తుంది, కానీ 2 కిడ్నీలు ఇచ్చేస్తుందా? కన్న తల్లి అయినా సరే, కడుపున పుట్టిన బిడ్డ అయినా సరే 1 కిడ్నీ అయితేనే ఇస్తా, కానీ మరీ 2 ఇవ్వమంటే 2 ఇచ్చి మరి నేను లేకుండా పోవాలి కదా అని 2 కిడ్నీలు ఇవ్వటానికి ఏ తల్లండి ఇష్టపడుతుంది? కానీ తన అమూల్యమైన రక్తము చేత మనల్ని అందరినీ కొన్నాడండి. రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న డబ్బంతా ఒక పక్కన పెట్టి ఈ పవిత్రమైనటువంటి రక్తాన్ని ఒక ప్రక్కన పెడితే ఏది విలువైనది? పవిత్రమైన క్రీస్తు యొక్క రక్తం. అలాంటి రక్తంతో మనల్ని కొన్నాడు. అంత విలువ పెట్టి ఎందుకు కొన్నాడయ్యా అని అంటే, మనము ఆయనకు కావాలి, ఆయన సొత్తు మనం. అంటే ఈ దేహం మనది కాదా? మనది కాదు. మనము ఆయన సొత్తు, ఆయన భాగం మనం. ఆయనది ఆయనకే మనం తిరిగి ఇచ్చేయాలి. కానీ ఈరోజు ఇది నా దేహం, నా ఇష్టం అని చెప్పేసి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఈ దేహాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. భయంకరంగా డ్రగ్స్కి అలవాటు పడి గంజాయిని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ దేహంతో ఒళ్ళంతా బెజ్జాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇష్టానుసారంగా జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. నడుములు విరిగిపోయి, కాళ్ళు విరిగిపోయి, ఎక్కడ పడితే అక్కడ విరిగిపోయి, ఎముకలు విరిగిపోయి అంగవైకల్యంతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దేహాన్ని జాగ్రత్తగా దేవుని కోసం ఉపయోగించాలండి. ఎవరు ఉపయోగిస్తున్నారు చెప్పండి? ఓకేనండి, ఇదంతా బాగానే ఉంది. మరి కాళ్ళు చేతులు, మరి ఇదిగోండి ఇవన్నీ ఏంటి, పళ్ళు ఇవన్నీ ఉంటే దేవుణ్ణి నిరూపించవచ్చు అని అంటున్నారు. ఒకవేళ అవి లేకుండా ఉన్నవాళ్ళు ఎలాగండి దేవుణ్ణి నిరూపిస్తారు అని మీకు అనుమానం రావచ్చు. ఒకవేళ మీకు అదే అనుమానం వస్తే, ఏమీ లేకపోయినా ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతారు చూడండి. నిజంగా వాళ్ళకంటే గొప్పవాళ్ళు మరొకరు ఉండరు. ఒక ఆయన నిక్ వుజిసిక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాళ్ళు చేతులు ఉన్నాయా? లేవు. కానీ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన నెంబర్ 1 స్థానంలో ఉండి తన దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడా చెప్పండి? కానీ కొంతలో కొంత ఆయన బెటరేనండి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని చేతబట్టి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మరి అలాంటి వారిని చూసినప్పుడు, కనీసం వాళ్ళను చూసినప్పుడైనా మనకు అయ్యో దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అవయవాలన్నీ బాగున్నాయి, నేనెందుకు ఇలా ఉంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మనకు గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడండి. ఈ దేహాన్ని ఇవ్వటమే ఆయన మనకు చేసిన గొప్ప మేలు. ఇంకా ఏదో ఇవ్వలేదని, ఇంకా ఏదో నాకు కలుగజేయలేదని చెప్పేసి ఆయన్ని నిందిస్తూ దూషిస్తూ ఉంటున్నారంటే నిజంగా మనకన్నా దౌర్భాగ్యులు మరొకరు ఉండరండి. ఇంకా చూడండి ఏమంటున్నాడు అపొస్తల కార్యములు. ఒక ఆయన ఇలాగే వెర్రవీగిపోయాడు. వెర్రవీగిపోయిన అతన్ని దేవుడు ఏం చేశాడో చూడండి. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనము. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనము. అతడు దేవునిని మహిమపరచనందున
వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ హేరోదు సందర్భం. ఇక్కడ ఏం జరుగుతుందో పైన చూద్దాం. నియమింపబడిన దినమందు 21వ వచనము. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదనిరి. వాళ్ళు ఏం చేశారట? కేకలు వేశారట. ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచేశాడట. ఒక దినం వచ్చింది, నియమింపబడిన దినాల్లో ఒక మంచి పండగ వాతావరణం అక్కడ ఉంది. అక్కడికి రాగానే అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా హేరోదుని పొగుడుతున్నారు. ఏమని? నువ్వు మాట్లాడే మాటలు, అయ్యా నిజంగా నువ్వు దేవుడు అయ్యా అని చెప్పేసి ఆయన్ను దేవుడిగా భావిస్తున్నారు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారట. కేకలు వేయగానే ఏది ఇంకొకసారి చెప్పండి అన్నాడు కాబోలు. ఏది మీరు అంటున్న మాట మరొకసారి చెప్పండి. అంతే కదండి, పొగడ్తలు ఎవరికి ఇష్టం ఉండదు? వాళ్ళు పొగుడుతుంటే మరొకసారి చెప్పండి అని చెప్పించుకున్నాడు కాబోలు. వెంటనే ఆయన దేవుణ్ణి మహిమపరచలేదు. ఇది నాదే ఉందండి, నాదే ఉంది, నేను అల్పుడను, ఈ ఘనతంతా దేవుడే ఇచ్చాడు అని దేవుణ్ణి మహిమపరచకపోగా నేనే అనే గర్వం వచ్చింది. వెంటనే అతను పురుగులు పడి చచ్చిపోయాడు. ఈరోజు మనలో కూడా చాలా గర్వం వస్తూ ఉంటుంది. నేను అనే అహం ఎక్కువ, నేనే అనే గర్వం ఎక్కువ. నేను అనేది ఎప్పుడైతే మనం మానుకుంటామో, మనము అనేది ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం మంచివారిగా ఉంటాం. నేను అనే గర్వం ఎవరికీ ఉండకూడదండి. నిజంగా దేవుడు మనుషులకు ఆయన పేరునిస్తే, మనుషులను ఆయన స్థానంలో కూర్చోబెడితే దేవుడు ఒప్పుకోడండి. ఈ రోజుల్లో మనవాళ్ళు కూడా చాలా తప్పు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మనందరికీ తెలుసు. నిజంగా ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. చాలా ఉన్నతమైనటువంటి పేరును సంపాదించుకున్నారు. ఆయన అందరూ దేవుడు 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 అన్నారు. ఒక మనిషి మంచి కార్యాలు చేయడం మంచిదే, కానీ అతన్నే దేవుని స్థానంలో పెట్టేటప్పటికీ ఆయన ఓర్చుకోలేకపోయాడు. ఆయన మనకు లేకుండా పోయారు. ఇప్పుడు మరలా అదే తప్పు చేస్తున్నారు. ఏంటా తప్పు? ఆయన వెళుతుంటే, జగన్ గారు వెళుతుంటే చేతుల్లో హారతులు ఇస్తున్నారు. బోనాల్లాగా పెట్టుకొని ఇదే పండగ అని చెప్పేసి బోనాలతో ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. ఫోటోలు పెట్టుకుంటున్నారు, దండలేస్తున్నారు, నువ్వే మా దేవుడు అంటున్నారు. ఆయన స్థానంలో మరొకరిని కూర్చోబెడితే ఆయన ఒప్పుకోడండి. ఆయన స్థానం ఎవరికి ఇవ్వకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఉండనే కూడదని చెప్పాడు. ఉండకూడదు అని చెప్పినప్పుడు నువ్వు మరలా ఆయన స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నావంటే ఆయన ఒప్పుకుంటాడా చెప్పండి? ఒక వ్యక్తి మంచి చేయడం మంచిదే, కానీ ఆయనకిచ్చేటువంటి స్థానం నీ హృదయంలో అలాగే ఉండనివ్వు. దేవుని స్థానంలో మాత్రం కూర్చోబెట్టకూడదు. అందుకే హేరోదు దేవుణ్ణి మహిమపరచలేదట. దేవుణ్ణి మహిమపరచకపోయేటప్పటికీ పురుగులు పడి ప్రాణము విడిచెను. మనం ఏదైనా ఒక పాట పాడామనుకోండి, దేవుని కోసం ఒక పాట పాడితే ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. నేను ఎలా పాడాను పాట? బాగా పాడానా? రాగం బాగా తీసానా అన్నావనుకో, ఇది ఎవరి కోసం పాడావు? నీ కోసం పాడావు, నీ గొప్ప కోసం పాడావు. అందులో దేవునికి చోటేది? ఒక ఆవిడ అడుగుతుంది, ప్రార్థన ఎలా చేశాను నేను? బాగా చేశా కదా అంటే ఎదుటి వాళ్ళు చెప్పాలి, కానీ ఈవిడే అంటుంది నేను బాగా చేశా కదా, అయిపోయింది, నీ పని అయిపోయింది. నేను వాక్యం బాగా చెప్పా కదా. మరొక ఆవిడ అంటుంది, అంటే నువ్వు వాక్యం బాగా చెప్పావు అని అంటే ఎవరి కోసం చెబుతున్నావు? నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరూ కూడా వాక్యోపదేశకులు అవ్వాలన్నదే మా మోటో అండి. ప్రతి ఒక్కరూ వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చెప్పాలి, ఆయన్ను ప్రకటించాలి. దీనికోసమే మేమంతా బైబిల్ కోర్సులు నేర్చుకొని వాక్యం చెప్పడానికి నిలబడుతున్నాం. అంటే చక్కగా నేర్చుకోవాలి, వినయంతో విధేయతతో నేర్చుకోవాలి. ఆయన బలీయమైనటువంటి చేతుల కింద దీన మనస్కులమై ఉండాలి. ఈ నోటితో, దేవుడిచ్చిన ఈ నోటితో నువ్వేం చేయాలో తెలుసా? ఆయన్ను మహిమపరచాలి, ఆయనకు ఘనత తెచ్చేటువంటి మాటలు మాట్లాడాలి.
కానీ నీ గొప్ప కోసం నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అనుకో, దేవుడు నిన్ను అధోపాతాళానికి తొక్కేస్తాడు. ఆయన మాటలను మనం గొప్ప చేయాలి. ప్రతి అవయవం కూడా ఆయన మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన్ను గొప్ప చేయడానికే. నీకు కాళ్ళు ఇచ్చింది ఆయన్ను గొప్ప చేయటానికి. నీకు కాళ్ళు ఇస్తే ఈ కాళ్ళతో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు చెప్పు? ఈ కాళ్ళను దేవుని పని కోసం ఉపయోగిస్తున్నావా? దేవుని మాటలు వినటం కోసం 4 అడుగులేసి దేవుని దగ్గరకు పరుగులు పెడుతున్నావా? దేవుని దగ్గరకు వెళ్ళవు. ఈ కాళ్ళతో ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటాం. ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఆనందాన్ని పొందుకోవాలనుకుంటాం. అందుకే నా దేవుడు నీకు కాళ్ళు ఇచ్చింది. ఈ చేతులతో ఎంతో కష్టం చేస్తానంటావు. ఈ చేతుల కష్టం దేవునికి ఉపయోగపడుతుందా? ఈ చేతుల కష్టం నిన్ను పోషించుకోవడానికే కానీ దేవునికి ఉపయోగపడుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనం తెలియక చాలా తప్పులు చేస్తున్నాం. దేవుడు ఈ అవయవాలను ఇచ్చింది ఆయన కొరకండి, ఆయన పని చేయడం కోసం. మనం చదివించుకునేటువంటి పిల్లలు మనకు ఎలాగైతే ఉపయోగపడాలో, మన బిడ్డలు మనకు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవాలని అనుకోవటం మనకు న్యాయమైతే, ఈ దేహంతో ఆయన పని చేయాలి అన్నది ఆయన సంకల్పంలో భాగం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. మనం ప్రతి విషయంలో కూడా ఆయనకు ఘనత రావాలి. ఆయనకు ఘనత రాకపోగా దేవునిని మహిమపరచనందున పురుగులు పడి చచ్చిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో కదా! పురుగులు పడి చచ్చిపోవడం అంటే అది మామూలు విషయం కాదండి. అప్పుడప్పుడు కొన్ని తిట్లలో తిడతారు, ఏమని? నువ్వు పురుగులు పడి పోతావని. పురుగులు పడి పోవటం అంటే ఎలా ఉంటుంది? నేను నిజంగా చూశానండి. ఒక ఆవిడని చూశాను. ఆ మంచంలో అలా పడుకొని ఉంది. నిజంగా ఆరోగ్యంగా ఉన్న కాలంలో ఇరిగింటి వాళ్ళతో, పొరుగింటి వాళ్ళతో ఎన్ని గొడవలోనండి. ఇంట్లోనే ఉంటుంది. చర్చిలో చెబుతున్నటువంటి ప్రకటనలన్నీ కూడా ఇక్కడే చెప్పేస్తుంది. దేనికి సంబంధించినవి? ఆర్థికపరమైనటువంటిది. గుళ్ళో వాళ్ళు ఇంకా ఇంటికే రాలేదు, ఈరోజు కానుక ఎంత వచ్చిందో ఇంటి దగ్గర ఉండి ఏమే చెప్పేస్తూ ఉంటుంది. అంటే అంత యాక్టివ్గా ఉంటుంది. గుడికి మాత్రం రాదు. లెగిస్తే గొడవలు, ఎవరితో చూసినా గొడవలే. దేవుడు లేదు, ఏమీ లేదు. ఇష్టానుసారంగా బ్రతికింది. మంచాన్న పడితే కదిలిస్తే పురుగులు తెలుసా? చనిపోయిన తర్వాత, మట్టిలో పెట్టిన తర్వాత పడాల్సినటువంటి పురుగులు బ్రతికుండగానే పడ్డాయి. ప్రాణం పోలేదు, ఇంకా ప్రాణంతోనే ఉంది. పురుగులు మాత్రం తినేస్తున్నాయి. ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆయన్ను మహిమపరచాలి, ఆయన్ను ఆనందపరచాలి. మనం ఈ దేహంలో ఉండగానే నేను అనేటువంటి గర్వం నీలోకి ఎప్పుడైతే వస్తుందో ఆయన నిన్ను మొత్తుతాడు. జాగ్రత్తగా ఉండాలి. హేరోదు అలాగే చేశాడు. పురుగులు పడి చచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే పురుగులు పడి చచ్చిపోయాడు అని అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మనం కూడా దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంతో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ కళ్ళు దేవునికి ఉపయోగపడుతున్నాయా? ఈ కాళ్ళు దేవునికి ఉపయోగపడుతున్నాయా? ఈ చేతులు దేవునికి ఉపయోగపడుతున్నాయా? అసలు ఏం ఉపయోగపడుతున్నాయి చెప్పండి? ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకోబోయేంత వరకు దేవుని కొరకు ఈ దేహంతో ఆయన పని నేను ఏం చేశాను అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? వాక్యం తెలిసిన మీరైనా ఏం చేయాలని అనుకుంటున్నారు? దేవుని కొరకు ఈ పాదాలు బయట పెడతారా? బయట పెట్టి ఆయన కోసం ఎండలో మీరు వెళ్ళిపోయి అలా మరి ఆయన సువార్తను చేస్తుంటే పైనుండి ఆయన ఎంత సంతోషిస్తాడో తెలుసా? అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నీ పనులు చేసుకుంటూ, సమ్మర్ కదా, హాలిడేస్ ఇచ్చారు కదా, హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అరకు వెళుతున్నావు అనుకో, నిన్ను వెళ్ళనిస్తాడా? నమ్మి బాప్తిస్మం పొందితే నీకు రక్షణ అని చెప్పాడు. నమ్మావు కానీ దాన్ని విడిచిపెట్టేశావు, శిక్షలోనికి వెళ్ళిపోతున్నావు. నిజంగా నమ్మిన తర్వాత నువ్వు ఆయన కోసం బ్రతకపోతే ఆయన భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళతాడు. ఒక వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ నమ్మి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే మాత్రం నిన్ను మాత్రం అస్సలు విడిచిపెట్టడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన్ను మహిమపరిచే కార్యక్రమాలు ఏముంటాయి ఆలోచించాలి. ప్రతినిత్యం బైబిల్ చదవాలి. బైబిల్లో ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ప్రవక్తలు తమ జీవితాల్లో దేవుణ్ణి మహిమపరిచారు. ఆయన కొరకు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో కష్టాలు పడ్డారు. అలాంటి వాటిలో కొన్నైనా మనం పడుతున్నామా? కొన్నింటినైనా మనం స్వీకరించగలుగుతున్నామా? మనం దేవుని కొరకు అన్నింటినీ ఆనందంగా ఆహ్వానించాలండి. ప్రతిదీ ఏమి చేసినా, మీరు భోజనము చేసినా, పానము చేసినా ఎవరిని గొప్ప చేయాలి? దేవుణ్ణి గొప్ప చేయాలి. దేవుణ్ణి గొప్ప చేయకపోతే మనల్ని అధోపాతాళానికి తొక్కేస్తాడు.
ఏం పర్వాలేదు, నా సంగతి ఆయనకు అంతా తెలుసులే, నేను ఇంట్లో ఉన్న ఆయన్ను స్తుతిస్తాను, ఆయనకు నా బాధలన్నీ తెలుసులే అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకునే బ్రతికుండగానే పురుగులు పడి చచ్చిపోయింది ఆవిడ. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి చివరిగా, కీర్తనల గ్రంథము 139 వచనములో, కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 3వ వచనము, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూసారా, నా నడక నా పడక అన్నీ నీకు తెలుసు ప్రభువా, నువ్వు అన్నింటినీ గమనించావు అని చెప్పేసి దావీదు అంటున్నాడు. దావీదుకు అర్థమైంది, అయ్యా నా నడక ఎలా ఉంటుంది, నా పడక ఎలా ఉంటుంది, నేను నీ కోసం ఎలా బ్రతుకుతున్నానని ఏ రోజైనా ఏ ఒక్క రాత్రైనా ఆలోచించారండి? నిజంగా మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరాల కాలంలో తన కోసం బ్రతికినటువంటి రోజులు ఉన్నాయా చెప్పండి? రోజులు అని ఎందుకన్నాను అంటే, తన గురించి ఆలోచించుకున్నటువంటి దినం ఒక్కటి కూడా లేదండి. ప్రతి నిత్యం ఆయన పనిని ముగించాలి, ఆయన పని కడముట్టించాలి అనే ఆలోచన తప్ప మరొకటి లేదండి. కానీ మనం నా నడక స్టైల్ ఎలా ఉంది, నా పడక స్టైల్ ఎలా ఉందని వీటి గురించి ఆలోచిస్తాం. కానీ నా నడక దేవుని కొరకై ఉందా, నా పడక దేవుని కొరకై ఉందా, ఎలా ఉంది, నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నానని ఏ రోజైనా ఆలోచించామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుణ్ణి నిరూపించవలసింది ఒక్క మనిషేనండి. ఈ భూమి మీద దేనికి ఆ అదృష్టం ఇవ్వలేదు, కానీ మనకు మాత్రమే ఆయన ఆ అదృష్టాన్ని ఇచ్చాడు. నిజంగా ఆయన నీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు యేసుక్రీస్తు వలె తన జీవితం ఎలాగైతే మాదిరిగా ఉంచిపోయాడో మనం కూడా అదే మాదిరిని చూపిస్తూ ఈ దేహంతో దేవుని మహిమపరుస్తూ ప్రతినిత్యం ఆయన పనిలో ఉండాలండి. ఆయన కొరకు ఆలోచించాలి. ఈ భూమి మీద ఏది శాశ్వతంగా ఉండదు మనకు. ఈ భూమి మీద సుఖంగా సంతోషంగా ఉంటే మహా ఉంటే 60-70 సంవత్సరాలేనండి. తర్వాత అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ఆయన్ను నిరూపించాలి మనం. కనీసం ఈ జీవిత కాలంలో ఒక్కరినైనా మార్చి ఆయన వైపు త్రిప్పి రేపు మనం ఆయన ఎదుట నిలవబడినప్పుడు, ఇదిగో ప్రభువా నేను ఈ వ్యక్తిని మార్చాను అని ఆయన ఎదుట నువ్వు చూపిస్తే ఆయన నీకు పరలోకాన్ని ఇస్తుంటే ఆ ఆనందం ఎంత సంతోషంగా ఉంటుందండి. ఆలోచించాలి. మనమంతా నమ్మి బాప్తిస్మం పొందిన మనం నరక శిక్షకు పాత్రులం కాకూడదు. ఆ నరకాన్ని తప్పించుకోవాలి అని అంటే కనీసం ఒక్కరినైనా మనం మార్చే పనిలో ఉండాలి. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషం కలుగుతుంది? పరలోకంలో. ఆ ఒక్కరు మీలో ఎవరైనా మాకు దక్కుతారనే ఆశతోనేనండి, ఆ స్వార్థంతోనే మేము మీ మధ్యకు వస్తున్నాం. నేర్చుకోండి, మీకు లాభం అండి. అలాగే ఆత్మను రక్షించినందుకు మాకు కూడా లాభం, ఒక ఆనందం అనేది మాకు ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా ఆత్మలను రక్షించాలి. ఆత్మలను రక్షించేటువంటి భారాన్ని మనం అందరం కలిగి ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులరా, మనమంతా దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలంగా బ్రతకాలని కోరుకుంటూ దేవుడు ఆ మంచి హృదయాన్ని మీ అందరికీ అనుగ్రహించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, పరలోకంలో నాయన మీరుంటూ ఈ భూమి మీద మేము నిర్దోషంగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని ఈ భూమి మీదకు పంపించారు తండ్రి. అందుకు రుజువులు నాయన తండ్రి, మా శరీరంలో నాయన ఎన్నో రుజువులను ఉంచారు తండ్రి. ఈ దేహంలో నాయన చెవుల ద్వారా, మా మాట ద్వారా, అలాగే నాయన మా చేతుల ద్వారా, మా కాళ్ళ ద్వారా నాయన ఎన్నో రుజువులు మాకు చూపించి వెళ్ళారు తండ్రి. ఈ దేహాన్ని అనుభవిస్తున్నాము కానీ మిమ్మును మాత్రం తండ్రి మేము గొప్ప చేయలేక నాయన దుర్మార్గులంగా, దౌర్భాగ్యులంగా మిగిలిపోతున్నాము తండ్రి. అలాంటి వారిలో మమ్మను ఉంచక నాయన తండ్రి, నీ నామాన్ని గొప్ప చేసేవారముగా మేమంతా ఉండుటకు కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి. మేము లేచుట, కూర్చుంటుట ప్రతి విషయం నాయన మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. తండ్రి, మా నడకలో కానీ అలాగే నాయన మేము చేస్తున్నటువంటి చర్యలన్నింటిలో కూడా నాయన మిమ్మల్ని ఘనపరిచేవారముగా ఉండుటకు కృపను అనుగ్రహించండి నాయన తండ్రి. ఈ జీవితాన్ని మీరు మాకు ఇచ్చారంటే మేము నమ్మకంగా బ్రతకగలమనే నమ్మకాన్ని మీరు కుదుర్చుకున్నారు కనుకనే ఈ భూమి మీదకు పంపించారు నాయన తండ్రి. మేము కన్ను మూసేలోపు నాయన నమ్మకత్వాన్ని సంపాదించుకుని మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి.
ఇదిగో దేవా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ పిల్లలు మీ మాటలు వింటున్నారు నాయన. వాక్యాన్ని నాయన విని నాయన తమ జీవితాల్లో నాయన అన్వయించుకుంటూ తమ హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని పర సంబంధమైన ప్రతి ఈవిని అనుగ్రహించండి నాయన. అలాగే నాయన, ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి మీ కుమారులు దాసు గారు అలాగే సునీత అక్క గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ మాటలు వినిపించడానికి నాయన వేదికగా మలిచిన వారికి నాయన పర సంబంధమైన ప్రతి ఈవిని అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఇంకా నాయన భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో నాయన మీ పిల్లలు నాయన మిమ్మల్ని మెప్పించేవారుగా ఉండుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ సమస్తం మీ చేతులకి అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.